10 ఏళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన. ఇవాళ 4,500 వేల కోట్ల రూపాయలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి 2 ఏళ్ళలో అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలలో పేపర్లలో అడ్డుకుంటున్నారని అంటున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, నువ్వు 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది. మా ప్రాంతంలో నీళ్లు పోయినా మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందరూ రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని, చెమట తీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా.